అందరు నమస్తే. నేను ఇప్పుడే మన తిరగబడరావు స్వామి మూవీ చూశాను. మూవీ అయితే 2 కూడా చాలా బాగా అనిపించింది. కొంచెం ఫ్యాన్స్ కూడా కొంచెం బాధల్లో ఉండి చూశారు. సో ఎందుకంటే ప్రసాద్ ఐమాక్స్లో ఇంత గ్రాండ్ రిలీజ్ పెట్టుకొని ఒక హీరోతోని ఎంటర్టైన్మెంట్గా అంత మీ మూవీ టీం అందరం చూద్దామని వస్తే ప్రసాద్ ఐమాక్స్లో ఈరోజు మాకు షో లేదు. సో ఎందుకంటే లావణ్య బ్రూటల్ లావణ్య ఒక డ్రగ్ ఇస్తూ ఇలాంటి ఎలిగేషన్స్ రాజస్థాన్ భయ్య మీద చేయడం వల్ల మేము ఒక ప్రసాద్ ల్యాబ్లో మొన్న రీసెంట్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయింది. సో అదే ప్రసాద్ ల్యాబ్లో ఈరోజు మేము దొంగతనంగా మూవీ వేసుకొని చూడాల్సి వచ్చింది. ఇట్లాంటి కర్మ లావణ్య వాళ్ళు వచ్చినందుకు మేము చాలా సిగ్గుపడుతున్నాం. ఒక మహిళ అయి ఉండి నీకాడ ఏమైనా ప్రూఫ్స్ ఉంటే నీకాడ ఏమన్నా ఏది ఉన్నా కూడా నీకు ఏదో ప్రూఫ్స్ ఉన్నా కూడా నువ్వు కోర్టును ఆశ్రయించు, నీకు ఒక జస్టిస్ అనేది జరుగుతుంది. కానీ ఇట్లాంటి మీడియా ముందుకు వచ్చి నువ్వు ఒక సెలబ్రిటీని పట్టుకొని ఒక హీరోని పట్టుకొని ఇట్లాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ చేయడం వల్ల నీకు వచ్చింది ఏం లేదు, నీకు ఏం ఒరగదు, నీకు చాలా నువ్వు డబ్బులు ఆశిస్తున్నావు అని అర్థమవుతుంది. కానీ ఇట్లాంటి ఏం జరగవు. నువ్వు ఎంత మీడియాలో ఎంత ఫేమ్ అయినా కూడా నువ్వు ఒక బ్రూటల్వి, నువ్వు డ్రగ్ ఇస్తూ ఒక 43 days నువ్వు జైల్లో ఉండొచ్చినావని అందరికీ తెలిసిపోయింది. నీ మాటలు ఎవరు నమ్మరు. 2 days బ్యాక్ నువ్వు శేఖర్ భాష మీద చెప్పేసినావు. ఒక లైవ్ డిటెక్టివ్కి వచ్చి నువ్వు ఒక లైవ్లో శేఖర్ భాష మీద చెప్పేసిరేసుడు నీకు ఎంతవరకు సమానేసం? ఇది చెప్పండి, ఎంతవరకు సమానేసం? నీకు ఏదైనా ఉంటే నీకు ఏమైనా ప్రూఫ్స్ ఉంటే నువ్వు కోర్టును ఆశ్రయించు. నీకు నీకు లాయర్లను పెట్టుకున్నావో నీకు ఏం రోగం అని నాకు అర్థం కావట్లేదు. నీకు ప్రూఫ్స్ ఉంటే నువ్వు కోర్టుకు వెళ్ళు. ఇట్లా మంచి సెలబ్రిటీని పట్టుకొని నీకు ఎందుకు వాళ్ళ కెరీర్ నాశనం చేస్తున్నావు? ఇక కంపల్సరీ అండి ఎందుకంటే కంపల్సరీ డబ్బు కోసం చెప్పొచ్చు. ఎందుకంటే నాకు రాజ్ తరుణ్ కావాలనంటే నువ్వు కోర్టుకు వెళ్ళి నువ్వు మీడియా ముందుకు రాకుండా కోర్టుకు వెళ్తే నీకు ఏదో ఒక జస్టిస్ జరుగుతుంది. నీకు రాజ్ తరుణ్ పై తగ్గుతాడు. నువ్వు సడన్గా మీడియా ముందుకు వచ్చి అతను కించపరచాలని కింద పడేసిన తర్వాత అమ్మ నా వల్ల కాదు, నీకు ఎంత కావాలి అని ఒక క్వశ్చన్ వస్తుంది రాజ్ తరుణ్ భయ్య నుండి మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇదంతా మనం చూడొచ్చు. రాజ్ తరుణ్ భయ్య కావాలనుకున్నామే స్టార్టింగ్లో నుంచే మా కోర్టును ఆశ్రయిస్తారు. ఎవరికైనా ఎలాంటి మహిళకైనా నీకు జస్టిస్ అనేది దొరుకుతుంది మనం ఈ గవర్నమెంట్లో. సో ఇలాంటివన్నీ నువ్వు వదిలేసి నువ్వు మీడియా ముందుకు వచ్చి నువ్వు శేఖర్ భాష మీద చెప్పులు ఇసిరేసి ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ నువ్వు ఇప్పటికైనా నువ్వు మంచి కోర్టును ఆశ్రయించు. నీకాడ మంచి ప్రూఫ్స్ ఉంటే కోర్టును ఆశ్రయించు, నీకు మంచి జస్టిస్ అనేది దొరుకుతుంది. నువ్వు ఇట్లాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ అనేది పెట్టొద్దు. రెండు కొంచెం మెసేజ్ ఓరియంటల్ మూవీస్ 2 కూడా. అండ్ పురుషోత్తముడు రీసెంట్లీ 1 week బ్యాక్ వచ్చింది. కొంచెం మేము అనుకుంటాం ప్రొడ్యూసర్ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది ఏమో. పురుషోత్తముడు వచ్చింది 1 week అవ్వలేదు, మళ్ళీ తిరగబడరా సాయం వస్తుంది, ప్రొడ్యూసర్ నష్టపోతారేమో అనిపిస్తుంది. అండ్ ఈరోజు కూడా పెద్ద మూవీస్ ఉన్నాయి, వాటితో పాటు పోటీ పడాలనే ఒక ఆతృతతోటి వచ్చింది. చాలా బాగుంది తిరగబడరా స్వామి కూడా. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఫ్యాన్స్ నుండి అండ్ పబ్లిక్ నుండి. ఒక భార్య జోలికి వస్తే ఎలాంటి సాధారణ మానవుడైనా కూడా ఒక హనుమంతుడిలాగా ఒక రాముడిలాగా తిరగబడి రావణ సంహారం చేస్తాడు రాముడు. ఎలాగైతే ఒక భార్య జోలికి వస్తే ఎట్లాంటి సాధారణ మానవుడైనా కూడా తిరగబడి ఒక కొండారెడ్డి లాంటి ఒక రౌడీ షీటర్ని హతమారుస్తాడు అనేది ఒక స్టోరీ. ఇది చాలా బాగుంది. కొంచెం అంటే డైరెక్షన్లో ఉంది కదండి. డైరెక్టర్ కొంచెం ఏఎస్ రవికుమార్ చౌదరి గారు పిల్ల నువ్వు లేని జీవితము, మళ్ళీ యజ్ఞం లాంటి మూవీస్ కొంచెం చేశాడు కదా. యాక్షన్ మూవీ ఆయన ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొంచెం పెంచితే రాజస్థాన్ భయ్య యాక్షన్ అనేది చూడాల్సి ఉంది. కొంచెం చాలా తక్కువ అనిపించింది డైరెక్షన్లో. పురుషోత్తముడును తిరగబడరా స్వామి కంపేర్ చేస్తే నాకు కొంచెం పురుషోత్తముడు మూవీ చాలా బాగా అనిపించిందండి. దాంట్లో మెసేజ్ ఓరియంటల్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, సాంగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే గోపి సుందర్ గారు చాలా అంటే చాలా బాగా టోటల్గా అంటే నాకు పురుషోత్తముడు మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇట్లాంటి కాంట్రవర్సీ లేకుంటే ప్రతి హీరోయిన్, ప్రతి ప్రొడ్యూసర్, ప్రతి హీరోయిన్ మా హీరో అయితే కంపల్సరీ ప్రతి మూవీకి వచ్చి ప్రమోషన్ చేసుకునేవాడు. మంచి హైప్ ఉండేది మూవీకి, పబ్లిక్లో ఆదరించేవాళ్ళు రాజ్ తరుణ్ని. ఇట్లాంటి ఎలిగేషన్స్ వల్ల లావణ్య వల్ల రాజ్ తరుణ్ ఓకే కుమార్ 21 ఎఫ్లో బాగుండేవాడు, కొంచెం ఇప్పుడు ఫాల్స్ ఎలిగేషన్స్ వస్తున్నాయి, అతని మూవీ ఎవరు చూస్తున్నారు అని అనుకుంటున్నారు ప్రజలంతా. అయిపోతుందండి. నాకు తెలిసి ఈ వీక్లో నెక్స్ట్ వీక్లో జడ్జిమెంట్ అనేది వస్తుంది కంపల్సరీ. ఎందుకంటే మేము మళ్ళీ ఇంకో వేరే లాయర్ని కూడా అప్రోచ్ అయ్యాము. రీసెంట్ 2 days బ్యాక్ కూడా వాళ్ళ మదర్ని తీసుకొని పోయి మాదాపూర్ పిఎస్లో పోలీస్ స్టేషన్ ఫిర్యాదు అనేది జరిగింది. సో లావణ్య వల్ల రాజ్ తరుణ్ భయ్యకు వాళ్ళ ఫ్యామిలీ థ్రెట్ ఉంది అనేది మేము రాజ్ తరుణ్ భయ్య తిరగబడ్డాడు, లావణ్య పైన కేసు పెట్టిండు. ఇది కంపల్సరీ ఈ వీక్లో జడ్జిమెంట్ అనేది కోర్టుకు వెళ్ళుద్ది. ప్రూఫ్స్ ఏమైనా ఉంటే మేము సబ్మిట్ చేస్తాం. రాజ్ తరుణ్ భయ్య నిర్దోషి, పురుషోత్తముడు ప్రూవ్ అయింది.